విషయం మాట్లాడతాను మీతో. హలో హలో సార్. మాట్లాడండి. సార్ నమస్తే. మా శివాజీ గారు అన్న దాంట్లో ఏమాత్రం తప్పు లేదు సార్. దాంట్లోనే ఆయన తప్పు అని ఎలా అనుకుంటున్నారు సార్, నాకు తెలియగలుగుతాము. మరి ఆడవారికి వాళ్ళు వేసుకోవాల్సిన దుస్తులపైన వాళ్ళకి హక్కు లేదా? అవును సార్, వేసుకోవచ్చు. మనము ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నాం సార్. ఒంటి నిండా బట్టలు ఉండాలి కదా. ఈ అర్ధ కొరత బట్టలు వేసుకొని ఏంటి అరకొర బట్టలు వేసుకుంటే ప్రాబ్లం ఏంటి మగవారికి? అదా అరకొర బట్టలు వేసుకుంటే ప్రాబ్లం ఏంటి మగవారికి అని అంటున్నారు నాగబాబు, నాన్ వెజ్ లాంటి వాళ్ళు. మీకు ప్రాబ్లం ఏంటి? సార్ నేను నాగబాబు అంటే మాకు చాలా ఇష్టం సార్. చిరంజీవి గారు రమ్మని నేను చిన్నతనం నుంచి వాళ్ళ సినిమాలు చూసి నేను బయటకు వచ్చాను, కానీ మాకు ఇష్టం లేదు సార్. అలాగా ఒంటి నిండా అప్పట్లో బట్టలు వేసుకున్నారు. ఆ సినిమా చూసాం, 100 రోజులు పిక్చర్లు సార్ అయ్యి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చూస్తారు సార్ ఈ రకంగా బట్టలు వేసుకుంటే? అసలు ఎందుకు చూడాలి మీరు? కాదు, ఒక స్త్రీ పొట్టి బట్టలు వేసుకున్నో, ఆమెకు ఇష్టమైన బట్టలు వేసుకున్నో, కంఫర్టబుల్ బట్టలు వేసుకున్నో రోడ్డు మీద వెళ్తోంది. మీకు తెలియని స్త్రీ, మీరు ఎందుకు చూడాలి ఆమె వైపు? సినిమా అన్న తర్వాత ఆ వైపు చూడడం కాదు సార్. అలాగన్నప్పుడు చీకటి ప్రపంచంలో బతకాలి సార్. ఇది అది కాదు, వాళ్ళ చీకటి ప్రపంచంలో ఎందుకు ఇప్పుడు పొట్టి బట్టలు వేసుకునో, ఆమెకి ఇష్టమైన దుస్తులు వేసుకునో రోడ్డు మీద వెళుతూ ఉంటే మీకేంటి ఇబ్బంది? మీరు ఎందుకు చూడాలి? మీ పని మీరు చూసుకోవచ్చు కదా. అంటే ప్రజాస్వామ్యం అంటేనే అది కదా, స్వేచ్ఛగా బతకడం కదా. అంటే మీకు ఒంటి నిండా బట్టలు వేసుకుంటే నచ్చుద్ది అని, వాళ్ళు బరువుగా ఉన్నా కంఫర్ట్గా లేకపోయినా ఉక్కబెట్టినా వాళ్ళకి నచ్చిన, మీకు నచ్చిన డ్రెస్సులు వేసుకుని తిరగాల అమ్మాయిలు? దాంట్లో శివాజీ గారు అన్ని దాంట్లో ఏమాత్రం మాకైతే తప్పు అని ఫీల్ సార్. మీరు ఏమని అనుకోండి కానీ ఒంటి నిండా పట్టు ఉండాలమ్మా అని అంటున్నాడు. ఓకే, అన్ని దాంట్లో తప్పు ఏముంది సార్? అదే సార్ నాకు తెలియగలుగుతాను, నాకు అర్థం కాదు. ఓకే, ఒక విషయానికి సమాధానం చెప్పండి. ఒక హీరోయిన్నో ఇంకో మహిళ ఎవరో కొంచెం చిన్న దుస్తులు వేసుకుని వెళుతుంది, అది ఆమెకు నచ్చింది, మీకేంటి ప్రాబ్లం? సార్ అది మనము పబ్లిక్ కాదు సార్. ఏదో సినిమాల్లో మనం చేస్తాము. నేను సినిమాలు అది కాదు, మీకు సినిమాలు వదిలేసేయండి. ఆమె రోడ్డు మీద పొట్టి బట్టలు వేసుకు వెళ్తోంది, మీకు ప్రాబ్లం ఏంటి? సార్ అట్లాంటి దాని సమాధానం ఏముంటుంది సార్? అంటే ఏంటి సమాజం అంటే? స్త్రీ నిండుగా బట్టలు వేసుకు వెళ్ళడమే సమాజమా? ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే సార్, నా ఉపయోగం ఏంటంటే మనం ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నాం కదా. మనం ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛే కదా. ప్రజాస్వామ్యం అంటే ఎవరికి ఎదుటి వాళ్ళకి ఇబ్బందికి కలగకుండా మనకు నచ్చినట్టుగా ఉండటమే స్వేచ్ఛ. సో ఆమెకు నచ్చిన డ్రెస్ వేసుకు వెళ్తుంటే మీ కళ్ళు ఎందుకు నొప్పి పుడుతున్నాయి? రాజ్యాంగంలో వేసుకోవద్దని ఉందా? నో, రాజ్యాంగంలో వేసుకోవద్దని ఉందా? అది కాదు సార్, బట్టలు అరకొర బట్టలు వేసుకో తిరగమని మన రాజ్యాంగంలో. మన అరకొర బట్టలు వేసుకుంటే మగవారి కళ్ళు ఎందుకు నొప్పి పెడుతున్నాయి? సార్ మీరు అలాగంటే మేమేం చేస్తాం సార్? నాగబాబు అదే అన్నారు, నాన్ వెజ్ అదే అన్నారు. సో ఆ యాంగిల్ కూడా తీసుకుందాం. అనసూయ కూడా అదే అంటున్నారు. మేము నచ్చిన బట్టలు వేసుకుంటే మగవారి కళ్ళు ఎందుకు నొప్పి పెడుతున్నాయి అని అడుగుతున్న ప్రశ్న. మీ దగ్గర సమాధానం ఉందా? మీరు మొత్తానికి అట్లా చెప్తే సమాధానం. మీరు నాగబాబు ఏమన్నారో చూశారు కదా. చిన్న రిక్వెస్ట్ సార్, చిన్న రిక్వెస్ట్ సార్. మీ లైవ్ లోనే ఉన్నాను సార్, చూస్తున్నాను. లైవ్ అండి, లైవ్. సార్ నా ఆలోచన ఏంటంటే సార్, ఒకటి సార్, ఒక అనగా ఏమనుకునే మాట అన్నారంటే, ఒకటి సార్, నా ఆడపిల్లల లెక్కల్లో నా ఆలోచనతో ఆ మాట చెప్పాడు తప్ప మరో ఉద్దేశంతో ఆ మాట. అదే అంటే మీ ఇంటి ఆడబిడ్డనైనా, ఎదురింటి ఆడబిడ్డైనా, ఏ ఆడబిడ్డ అయినా, ఎవరింటి ఆడబిడ్డ అయినా ఆమెకు నచ్చిన డ్రెస్ వేసుకుని వెళుతూ ఉంటే ఏ ఇంటి మగాడికైనా నొప్పి ఏంటి అంటున్నారు నాగబాబు. దానికి సమాధానం చెప్తారా? సార్ నాగభవానికి నా మనస్ఫూర్తిగా, నేను హృదయపూర్తిగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అన్నయ్య అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఆ అన్నయ్య ఫ్యామిలీ అంటే నాకు బాగా రెస్పెక్ట్. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూసి పెరిగిన వాడినే. నేను ఒక సినిమా హీరోగా చేసి డబ్బులు పోగొట్టుకున్నాను. తర్వాత నేను కూడా ఒక నటినట్టున్నాను సార్. కానీ అన్నయ్య అన్న దాంట్లో నేను అంగీకరించాను, కాదని లేదు. కానీ ఇక్కడ కదా చిన్న సార్, శివాజీ గారు అనేది ఏంటంటే ఒక్క మాట సార్, ఆయన ఏమన్నారంటే, అమ్మ అలా కొండకండి, కొద్దిగా నిండిగా గుట్టలు వేసుకుని బాగుంటుందని ఒక మాట. ఓకే, శివాజీ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. సభ్యత, అసభ్యత, స్వేచ్ఛకు సభ్యతకు ఒక లైన్ ఉంటుందంటారు మీరు, రైట్? ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంకో కాల్ ఉన్నారు, ఆ కాలర్తో కూడా మనం మాట్లాడదాం. హలో హలో చెప్పండి. హలో సార్. చెప్పండి, మీరు బిగ్ టీవీతో మాట్లాడుతున్నారు లైవ్లో. సార్ సార్ శివాజీ గారు అన్న దాంట్లో తప్పు లేదు, కానీ అంటే ఇద్దరికి అంటే రెండిటికి వాళ్ళు అలా మాట్లాడటము కొంతవరకు లిమిట్ లో మాట్లాడాలా, వీళ్ళు బట్టలు వేసుకోవడం కూడా కొంతవరకు లిమిట్ లో వేసుకోవాలి. అంటే ఏంటి లిమిట్ ఏంటి అక్కడ? బట్టలు వేసుకోవడం అనేది వాళ్ళ హక్కు అయినప్పుడు లిమిట్ ఏంటి, అన్లిమిటెడ్ ఏంటి, లిమిట్ లెస్ ఏంటి, ఏముంది? సరే సార్, ఇప్పుడు అనసూయ గారే ఒకసారి అన్నారు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాను అని, నా కొడుకులే నా దగ్గర వచ్చి మాట్లాడారు. అవును, ఆ కొడుకుని సపోర్ట్ చేయలేదు కదా, వాళ్ళ అబ్బాయిని కూడా సపోర్ట్ చేయలేదు. ఇట్స్ మై చాయిస్ అని వాళ్ళ అబ్బాయి కూడా చెప్పింది. అంటే నువ్వు నీ పని చూసుకొని వాళ్ళ అబ్బాయి కూడా చెప్పింది. వాళ్ళ అబ్బాయి కదా అని ఆమెమి వెనకేసుకుని రాలేదు. అది కాదు నాన్న నీకు నచ్చినట్టుగా ఉంటానని ఆమె అనలేదు. వాళ్ళే ఫీల్ అవుతున్నప్పుడు ఆమె అలాంటిది కొంచెం అర్థం చేసుకోవాలనేది మా ఒపీనియన్ సార్. అదే అంటే వాళ్ళ అబ్బాయి కూడా ఒక అలాంటి పద్ధతి లేని డ్రెస్సులు వేసుకోవడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళే అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్నప్పుడు పద్ధతి అంటే ఏంటి, స్వేచ్ఛ అంటే ఏంటి? అసలు డ్రెస్సుల్లో పద్ధతి అనేదే లేదు అని అంటున్నారు వాళ్ళు. ఉందా పద్ధతి అనేది? ఉంది సార్. మన భారతదేశంలో సనాతన అంటే అప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం మనకు ఒక పద్ధతి అనేవి ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్ లో ఒక రకమైన పద్ధతిలో డ్రెస్ వేసుకుంటారు, ఆంధ్రప్రదేశ్ లో ఒక రకమైన పద్ధతిలో డ్రెస్ వేసుకుంటారు. డ్రెస్ వేసుకోవడం అనేది మీ కంఫర్ట్ని బట్టి ఉంటుంది. డ్రెస్ వేసుకోవడం అనేది మీరు అద్దం ముందు చూసుకుంటే మీకు మీరు ఎలా అందంగా కనబడుతున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒంటిపైన అవి ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయన్న దాన్ని బట్టి ఉంటుంది. ప్రాబ్లం లేదు సార్, అంత వికారంగా కనబడితే అది అట్లా ఉంటది. మీ పేరేంటండి సార్? మీ పేరు? నా పేరు రమేష్ అండి. రమేష్ గారు, మరి నాగబాబు నాన్ వేష్ కూడా ఏమన్నారు అంటే ఆడవారు వేసుకునే బట్టలు వారి ఇష్టం, ఎదుటి వ్యక్తి ఇష్టం ఎలా ఉండాలో మీరెవరు చెప్పడానికి అంటున్నారు. సరే సార్, యాక్చువల్ గా మనము అంటే విదేశీ అంటే ఫారిన్ వాళ్ళని ఫాలో అవుతున్నాము. మనకి ఒక పద్ధతి సాంప్రదాయం అనేది మనకు ఉన్నాయి. మేము పద్ధతి సాంప్రదాయాల ప్రకారం మేము మాట్లాడుతున్నాము. ఎవరు పెట్టారు ఈ పద్ధతి సంప్రదాయాన్ని? సార్, ఈ పద్ధతి సంప్రదాయాన్ని ఎవరు పెట్టారు అని అడుగుతున్నారు వాళ్ళు. పద్ధతి సాంప్రదాయాన్ని ఎవరు పెట్టారంటే అది మన పూర్వకాలం నుంచి. ఆ పూర్వకాలంలోనే పురుషాహంకార భావజాలంతో స్త్రీ ఎలా ఉండాలి, కప్పుకుని తిరగాలి, తల ఉంచుకుని తిరగాలి, అడుగులు అడుగేసుకుని తిరగాలి, బయటకు వచ్చి మాట్లాడకూడదు, భర్త చాటు భార్యగా, తండ్రి చాటు బిడ్డగా ఉండాలి. పద్ధతిగా ఉండాలని చెప్పడం అనేది అహంకారం అనుకుంటే అది మనము పద్ధతి అంటే ఏంటి? పద్ధతి అంటే ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. దాన్ని ఏమైనా చెప్పగలుగుతారా? అసలు పద్ధతి అంటే ఏంటి? పద్ధతి అంటే ఇప్పుడు చీర కట్టుకోవడం అనేది ఒక పద్ధతి, బికినీ వేసుకోవడం అనే పద్ధతి మన దగ్గర లేదు. ఓకే, ఒక నిమిషం. ఆమెకి బికినీ నచ్చింది, అది పద్ధతి ఎవరికి అంటే చూసే మీకు నచ్చలేదా, ఆమెకి కంఫర్టబుల్ గా లేదు అని మీరు అనుకుంటారా? అది యాక్చువల్ గా వాళ్ళకి కంఫర్టబుల్ ఉందని ఫీల్ అవుతున్నారు. ఆమె బికినీ వేసుకుని తిరిగితే ఆమె కంఫర్టబుల్ గా ఉంది. సో పద్ధతి అంటే మీ చూసే కళ్ళకే పద్ధతిగా లేదా? మేము చూసే కళ్ళకే పద్ధతిగా లేదు అంటే వాళ్ళు నేను చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకసారి అన్నారంటే వాళ్ళకే కంఫర్టబుల్ గా లేదు. అంటే వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ అబ్బాయి కూడా పద్ధతి లేదు, వాళ్ళ అబ్బాయి కూడా మగ అహంకారంతో మాట్లాడాడు అని ఆమె అంది. అందరు మగవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడారు అంది. ఈరోజు నాగబాబు అదే అన్నాడు. అహంకారం అనేది అయితే కాదు, ఒకవేళ అది అహంకారం అనుకుంటే అది వాళ్ళ ఇష్టము. అదే అంటే అసలు పద్ధతి అంటే ఏంటి? పద్ధతి అంటే మగవారు పెట్టినటువంటి పద్ధత, లేకపోతే సృష్టి పెట్టినటువంటి పద్ధత? మగవారు పెట్టిన పద్ధతి అంటే అప్పటి కాలం నుంచి ఇప్పుడు వాళ్ళు కూడా శారీలు కట్టుకొని మంచిగా అంటే చుట్టూ అంటే నీట్ గా కప్పుకొని శరీరాన్ని వాళ్ళు కూడా అందాన్ని ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలో అలా చేశారు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాన్ని తెలియజేసిన మొత్తానికి మీరు శివాజీని సపోర్ట్ చేస్తున్నారు, రైట్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో కాల్ తీసుకుంటున్నాను. హలో అమ్మ, మాట్లాడండి. హలో మాట్లాడండి అమ్మా. హలో, వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుందమ్మా. బిగ్ టీవీ లైవ్ లో మాట్లాడుతున్నారమ్మా. మీరు ఈ బట్టల గురించి మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడండి అమ్మా. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు శివాజీ గారు చెప్పింది రాంగే సార్. ఎందుకంటే లేడీస్ వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది. ఇప్పుడు మన డ్రెస్సింగ్ లో మన ఏమంటారు, మన వ్యక్తిత్వం అనేది మనలో ఉండాలి, కానీ మనం వేసుకున్న బట్టల్లో ఉండదు వ్యక్తిత్వం అనేది, నాకు తెలిసినంత వరకు అయితే.
ఓకే. ఎవరి ఇష్టాలు ఎవరి అభిరుచులు వాళ్ళకు ఉంటాయి. ఉమ్. అది మనకి నచ్చినట్టు ఉండాలి కానీ ఇతరుల కోసం మనము జీవించలేం కదా. ఓకే, అంటే మనకు నచ్చినట్టు అంటే ఓకే, అంటే ఇక్కడ సభ్యత అనేది ఉంటుందమ్మా. మనకు నచ్చినట్టు అంటే ఏ బట్టలైనా వేసుకుని తిరగొచ్చా? ఏ బట్టలన్నా ఏం లేదు సార్. అంటే మనకి కంఫర్టబుల్ గా కొంచెం కంఫర్టబుల్ గా ఏ విధంగా ఉండాలనుకుంటున్నాము అట్లా. సభ్యత అంటే ఎట్లుంటది అంటే సార్, ఇప్పుడు బికినీ ఉంటది, బికినీ ఇప్పుడు రోడ్ మీద వేసుకొని తిరగలేం కదా. అంటే కొంతమంది వేసుకుని తిరుగుతున్నారు. ఖుషి ముఖర్జీ అంటే కొంతమంది పేర్లు ఉన్నాయి, ఆమె బాగా ట్రోల్ అయింది కాబట్టి నేను ఆ పేరు చెప్తున్నాను. ఖుషి ముఖర్జీ ఉంది, ఆమె ఏమీ వేసుకోలేదు, ఒక హాఫ్ మొత్తం సగం డార్క్